హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్. చాలా మంది ఒకే ప్రశ్న అడుగుతున్నారు, సార్ నోటిఫికేషన్ వచ్చిందా, క్లాస్ 1 బాల్వాటిక 1 2 3 అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయా? లేదనే చెప్పాలి, ఎందుకంటే నోటిఫికేషన్ రావాలి. నోటిఫికేషన్లో అడ్మిషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ ఇస్తారు. అప్లికేషన్ ఫిల్లింగ్ డేట్, అప్లికేషన్ లాస్ట్ డేట్ అన్నీ నోటిఫికేషన్లోనే వస్తాయి. నోటిఫికేషన్ వచ్చాకనే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. క్లాస్ 1 ఇంకా బాల్వాటిక 3కి ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంది. ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాలంటే ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్టర్ చేసుకోవడానికి మీకు కావాల్సింది మీ మొబైల్ నంబర్, మీ యాక్టివ్ ఈమెయిల్ ఐడి, అలాగే మీ పాప లేదా బాబుది డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టయితే దీంతో మీరు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేశాక మీకు లాగిన్ ఐడి వస్తుంది. ఆ లాగిన్ ఐడి తోటి లాగిన్ అయితే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఓపెన్ అయ్యాక మీరు బాల్వాటిక 3 ఇంకా క్లాస్ 1కి అడ్మిషన్కి అప్లికేషన్ అయితే ఫిల్ చేయొచ్చు. సో ఇవాళ ఈ వీడియోలో ఫస్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి మీకు స్టెప్ బై స్టెప్ ఇవాళ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అయితే ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే మీకు నా వీడియో అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి. సో టాపిక్లోకి వెళ్ళే ముందుగా చాలామంది ఇంకో ప్రశ్న కూడా అడుగుతున్నారు, అదేంటంటే సార్ కేవీలో ఫీజు ఎంత ఉంటుందని. సో ఒకసారి మనం వెబ్సైట్లో వెళ్ళి కేవీలో క్లాస్ 1 బాల్వాటిక 1 2 3 సెకండ్ క్లాస్కి ఫీజు ఎంత ఉంటుందో చూద్దాము. సో ఆ తర్వాత మనము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కూడా ఒకసారి చూద్దాం. సో ఫీజు విషయానికి వస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఫీజ్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది వెబ్సైట్లో. ఫస్ట్ వన్ వచ్చేసి అడ్మిషన్ ఫీజ్ 25 రూపీస్, సెకండ్ రీఅడ్మిషన్ ఫీ 100 రూపీస్, థర్డ్ ట్యూషన్ ఫీ పర్ మంత్. ఈ ట్యూషన్ ఫీ అనేది మీకు ఓన్లీ క్లాస్ 9th and 10th కి 200 రూపీస్ ఉంటుంది, క్లాస్ 11th and 12th కి 300 రూపీస్ ఉంటుంది, క్లాస్ 11th and 12th కి 400 రూపీస్ సైన్స్ బాయ్స్కి అయితే ఉంటుంది. కంప్యూటర్ ఫండ్ వచ్చేసి క్లాస్ 3rd నుంచి ఉంటుందండి, అది 100 రూపీస్. అలాగే కంప్యూటర్ సైన్స్ ఫీ ఫర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఇన్ క్లాస్ 12th and 11th 150 రూపీస్. సో 3rd నుంచి అంటే మీరు ఈ 3rd to 4B వదిలేస్తే మీకు ఫస్ట్ సెకండ్ టు 10th క్లాస్ కామన్గా, ఫస్ట్ నుంచి 10th క్లాస్కి కామన్గా విద్యాలయ వికాస్ నిధి ఫ్రమ్ క్లాస్ 1 to 10th పర్ మంత్ 500 రూపీస్ ఉంటుందండి. అంటే క్లాస్ 1 to 12th 500 రూపీస్ కామన్గా ఒక ఫీజు అయితే ఉంటుంది. ఇదే ఫీజు బాల్వాటిక 1 to 3కి కూడా అప్లికబుల్. దీంతో పాటు 100 రూపీస్ అడ్మిషన్ ఫీ, అలాగే 25 రూపీస్ అడ్మిషన్ ఫీ 25 రూపీస్, రీఅడ్మిషన్ ఫీ 100 రూపీస్ ఉంటుంది. సో మొత్తంగా చూసినట్టయితే 625 రూపీస్ మీ ఫీజు ఉంటుంది బాల్వాటిక 1 to 3 క్లాస్ 1 to 12కి. ఈ 625 రూపీస్ పర్ మంత్ అంటే పర్ ఇయర్ వచ్చేసి 7,000 రూపీస్ కామన్గా ఫీజు ఉంటుంది. అది కాకుండా మీకు ట్యూషన్ ఫీజు అయితే 9th and 10thకి బాయ్స్కి 200 రూపీస్, 11th and 12thకి కామర్స్ వాళ్ళకైతే 300 రూపీస్, అలాగే క్లాస్ 11th and 12th సైన్స్ వాళ్ళ బాయ్స్కి అయితే 400 రూపీస్. కంప్యూటర్ ఫండ్ 3rd క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ సెకండ్కి ఉండదు, బాల్వాటికకు ఉండదు, అది 100 రూపీస్. అలాగే కంప్యూటర్ సైన్స్ ఫీ వచ్చేసి 11th and 12thకి 150. సో 3A 3B 3C 4A 4A 4B ఇవన్నీ 1-2 క్లాసెస్కి వర్తించదు, బాల్వాటికకి వర్తించదు. సో టోటల్గా ఫీజు వచ్చేసి 625 రూపీస్ పర్ మంత్, 7,000 పర్ ఇయర్గా ఉంటుంది. ఇది ఫీజ్ డీటెయిల్స్ అండి. సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మనము ఇప్పుడు వెళ్ళి నా మొబైల్లో మీకు చూపిస్తాను. సో ఇది మీరు మొబైల్లో కానీ లేకుంటే డెస్క్టాప్లో కూడా సేమ్ ప్రాసెసే ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మీకు దీనికి మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, అలాగే పాప లేదా బాబుది డేట్ ఆఫ్ బర్త్ కావాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఐదర్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్లో వెబ్సైట్ కేవీఎస్ ఆన్లైన్ అప్లికేషన్ .nic.in ఓపెన్ చేయొచ్చు. మొబైల్లో కూడా మీరు ఏం చేయాలంటే కేవీఎస్ అని టైప్ చేసినట్టయితే కేవీఎస్ ఆన్లైన్ అడ్మిషన్ అని కొట్టగానే ఫస్ట్ యాప్ ఏదైతే వస్తుందో అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టున్నా, సో నాకు ఓపెన్ అని వస్తుంది, మీకు అయితే ఇన్స్టాల్ అని వస్తుంది. సో ఓపెన్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది. ముందుగా ఫస్ట్ నేమ్ ఆఫ్ చైల్డ్, మిడిల్ నేమ్ ఆఫ్ చైల్డ్,
అలాగే లాస్ట్ నేమ్ ఆఫ్ చైల్డ్, ఈజ్ ద చైల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఈజ్ ద చైల్డ్ సీకింగ్ అడ్మిషన్ ఆఫ్ కేంద్రీయ విద్యాలయ సంఘటన ఎంప్లాయ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, అలాగే మీకు క్యాప్చా కోడ్ ఉంటుంది. ఫస్ట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి పేరు ఏదైతే ఉంటుందో అది ఇచ్చేయండి. మిడిల్ నేమ్, ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వచ్చేసి ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే ఇవ్వండి, మార్చకండి. ఆధార్ కార్డులో లేదంటే మీ పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలాగే ఇవ్వండి. ఓకే, ఇచ్చిన తర్వాత ఈజ్ దట్ చైల్డ్ మీ పాప కానీ బాబు కానీ అంగవైకల్యంతో ఉంటే వేసానండి, లేకుంటే లేదనండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూసినట్టయితే ఇదిగోండి ఏప్రిల్ 1కి హైలైట్ ఉంది, మే జూన్ ఇది ఓపెన్ కాదు. అంటే అర్థం ఏంటంటే ఏప్రిల్ 1 తర్వాత పుట్టిన వాళ్ళకి క్లాస్ 1కి ఎలిజిబుల్ కారు, మార్చ్ వాళ్ళకి ఎలిజిబుల్. సో మీరు డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ యాజ్ పర్ గైడ్ లైన్స్ ఉంటేనే ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది, లేకుంటే కాదు. డేట్ ఆఫ్ బర్త్ 6 to 8 years మధ్యలో ఉండాలని చెప్పాను కదా. సో ఇక్కడ చూసారు కదా, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ మంత్స్లో పుట్టి అది కూడా అప్ టు 2015 వరకు ఉంటుంది. ఇదిగోండి నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి అప్ టు ఏప్రిల్ 1, 2015 ఉంటే మార్చ్లో పుడితే రాదు. చూడండి ఇక్కడ స్క్రోల్ అవ్వట్లేదు. ఏప్రిల్ 2015 ఫస్ట్ నుంచి మీకు ఏప్రిల్ 2017 ఫస్ట్ వరకే ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఓపెన్ ఉంది. ఓకే, సో ఈ మధ్యలో పుట్టిన వాళ్ళకే రిజిస్ట్రేషన్ అవుతుంది. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ దీని మధ్యలో ఉంటేనే యాక్సెప్ట్ అవుతుంది, లేకుంటే ఇక్కడి నుంచే మీకు రిజిస్ట్రేషన్ కాదు, మీరు అప్లై చేసుకోలేరు. సో ఏప్రిల్ 1, 2015 టు ఏప్రిల్ 1, 2017 మధ్య పుట్టిన వాళ్ళ పిల్లలే మీరు ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేయొచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ నేను మీకోసం ఎగ్జాంపుల్కి ఇస్తున్నాను. నెక్స్ట్, ఈజ్ ద చైల్డ్ సీకింగ్ అడ్మిషన్ ఏ చైల్డ్ ఆఫ్ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఎంప్లాయ్. మీరు కానీ మీ ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ కేంద్రీయ విద్యాలయ సంఘటన ఎంప్లాయ్ అయితే మీరు చైల్డ్ వర్కింగ్ ఆఫ్ కేవీఎస్ ఎంప్లాయ్ అని ఇవ్వండి, లేదంటే నాట్ అప్లికబుల్ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా మీరు యూజ్ చేసే ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్ దీంట్లోనే వస్తుంది. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మొబైల్ నంబర్ ఏదైతే ఇండియన్ సిమ్ కార్డ్ ఉంటుందో ఆ నంబర్ ఇవ్వండి. యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఎందుకంటే ఓటీపీ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్చా కోడ్ ఇవ్వగానే మీకు కింద రిజిస్టర్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి ఇది ఎర్రర్ చూపిస్తుంది. వన్స్ ఓపెన్ అవ్వగానే మీకు ఇక్కడ రిజిస్టర్ అయిపోయి ఒక లాగిన్ కోడ్ వస్తుంది. ఆ లాగిన్ కోడ్ రాగానే మీరు ఆ లాగిన్ కోడ్ ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే నేమ్ తోటి మళ్ళీ ఫస్ట్ పేజ్లో ఏదైతే లాగిన్ అని ఉందో ఆ లాగిన్ని క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే లాగిన్ కోడ్, ఇక్కడ వచ్చిన లాగిన్ కోడ్, కిడ్ డేట్ ఆఫ్ బర్త్, కిడ్ నేమ్ అలాగే మొబైల్ నెంబర్ మళ్ళీ ఒకసారి ఇచ్చి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఫిల్ చేసే ప్రాసెస్ ఉంటుంది. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాతనే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ షెడ్యూల్ లేకపోతే, యాజ్ పర్ గైడ్ లైన్స్ లేకపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ స్టేజ్లోనే ఆగిపోతుంది. సో చూశారుగా ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలో. దీన్ని బట్టి మీరు మీ కిడ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని తర్వాత లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో కూడా వన్స్ ఇది ఓపెన్ కాగానే నేను చూపిస్తాను. ఎవరి దగ్గర అయితే ల్యాప్టాప్, డెస్క్టాప్ లేదో మొబైల్ యాప్ చాలా ఈజీగా ఉంటుంది, దాంట్లోనే చేసుకోండి. సో చూసారుగా ఫ్రెండ్స్, కేవీ ఫీజ్ గురించి చెప్పాను, అలాగే కేవీలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూపించాను కదా. సో దీన్ని బట్టి వన్స్ మీకు నోటిఫికేషన్ రాగానే మీరు ఈ ప్రాసెస్ని అయితే చూసి స్టెప్ బై స్టెప్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత అప్లికేషన్ అయితే మీరు ఫిల్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.